నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 31. ఇంక కథలోకి వెళ్తే, రిషి కృతి కొంచెం దూరం నడవగానే చిన్ను ఆకలేస్తోంది అన్నాడు రిషి. నాకు కూడా రిషి, ఇంకా ఎంత దూరం నడవాలో అని కృతి అనగానే, చూడు దూరంగా ఏదో లైట్ వెలుగు కనపడుతోంది, పద చూద్దాం అన్నాడు రిషి. ఇద్దరు ఆ కనపడే లైట్ వైపు వెళ్లారు. దగ్గరకు వెళ్ళి చూస్తే అదొక చిన్న ఇల్లులా ఉంది. బయట వరండా ఉంది, లోపల రూమ్స్కి తాళం వేసింది. అక్కడ పైనుంచి వాన నీళ్లు రేకుల మీద నుండి కిందకు పడుతున్నాయి. కృతి అక్కడికి వెళ్ళి ఆ నీళ్ల కింద నుంచుంది. బురదంతా పోయింది. రిషి రెప్ప కూడా వేయకుండా అలాగే చూస్తున్నాడు. కృతి యువతలకొచ్చి బట్టలు పిండుకుని అప్పుడు రిషిని చూసింది. రే, ఏమైంది అంటూ చిటికి వేసింది. రిషి ఏం మాట్లాడకుండా వెళ్ళి తను కూడా బురద క్లీన్ చేసుకున్నాడు. చలి వేస్తోంది రిషి అని కృతి అనగానే, రిషి లోపల రూమ్స్కి వేసిన తాళం చూసి, దీన్ని పగలగొట్టనా అని అడిగాడు. అమ్మో వద్దులేరా, ఎవరైనా వస్తే అంది కృతి. ఎవ్వరూ రారులేవే, నాకు తెలిసి ఇది డిపార్ట్మెంట్ వాళ్ళది అయ్యి ఉంటుంది, రేపు మార్నింగ్ వస్తారన్నాడు రిషి. అయినా వద్దులే, ఇక్కడే కూర్చుందామంది కృతి. ఏంటి ఇక్కడ కూర్చునేది, ఇది అడవి అనగానే, అమ్మో పులులు సింహాలు ఏమైనా వస్తాయా అన్నది కృతి భయంగా. అవి ఉండకపోవచ్చు, కానీ పాములు తేళ్లు ఉండొచ్చు అన్నాడు రిషి. అవి వచ్చినప్పుడు చూసుకుందాం కానీ ఇక్కడే ఉందామని అక్కడున్న చైర్లో కూర్చుంది కృతి. నాకు విపరీతంగా ఆకలేస్తోందంటూ కృతి ఒళ్ళో తలపెట్టుకుని కింద కూర్చున్నాడు రిషి. రే లే ముందు అంది కృతి. రిషి తన చేతులు కృతి నడుము చుట్టూ వేసి తన వైపు చూస్తూ, చిన్ను ఎందుకు నీకు రొమాంటిక్ సెన్స్ లేదు అని అడిగాడు. ఆ మాట కృతి తలకొట్టుకుంటూ, ఈ టైంలో ఒక పక్క ఆకలి, ఇంకో పక్క చలి, మరోవైపు నువ్వేమో పాములంటూ భయపెట్టి మళ్ళీ రొమాంటిక్ సెన్స్ అంట అంది కృతి. చిన్ను, ఈ ఆకలి, దాహం, భయం, కోపం, సంతోషం, బాధ అన్నీ రోజు ఉండేవే, కానీ రొమాన్స్ ఉంది చూసావా, ఇది రోజు ఉండదే అన్నాడు రిషి. రిషి ప్లీజ్ ఈ టైంలో కూడానా అని అడిగింది కృతి. ఈ టైం, దుర్ముహూర్తం ఏమైనా ఉందా, ఒక హగ్ ఇవ్వచ్చు కదా అన్నాడు రిషి. కృతి తన దగ్గరకు వెళ్ళి, రిషి ట్రై టు అండర్స్టాండ్, చిన్నపిల్లలు నయ్యం నీకన్నా, అయినా నువ్వంటే అబ్బాయివి, మరి నేను ఆడపిల్లని రిషి, నాకు జరిగింది తలుచుకుంటే ఎంత భయం వేస్తోందో తెలుసా, నువ్వే కనుక కరెక్ట్ టైంకి రాకపోతే వాళ్ళు నన్ను ఏం చేసేవారు అంటూ పెద్దగా ఏడ్చేసింది కృతి. రిషి వెంటనే లేచి కళ్ళు తుడిచాడు. ఎందుకు ఏడుస్తున్నావు చిన్ను, నేనుండగా నీ మీద చేయి వేసే దమ్మెవరికి అని అడిగాడు. అవును, నీకెలా తెలిసి మేము అక్కడ ఉన్నామని అని అడిగింది కృతి. నేను ఇన్స్టిట్యూట్ నుంచి బయటకు వచ్చాక నీకు కాల్ చేశాను, నువ్వు లిఫ్ట్ చేయలేదు. సరే ఎటు గుడికి వెళ్తా అన్నావు కదా అని నేను మా రూమ్ దగ్గరకు వచ్చాను. అప్పుడే వాన మొదలైంది. నువ్వు ఇంటికి వచ్చావో లేదో అని కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, అందుకే మీ అక్కకు చేశాను. తనేమో మీరు ఇంకా రాలేదని చెప్పింది. అంతే, నేను వెంటనే నీ దగ్గరకు వచ్చాను. నాకు బైక్ లేదు కదా, శ్రీకాంత్ ఎక్కడికో వెళ్ళాడు, అందుకే ఆటోలో వచ్చాను. వాడేమో మెయిన్ రోడ్ మీద ఆపాడు. గుడివైపు వస్తుంటే నిన్ను చూశానంటూ రిషి అనగానే, అసలు ఆ విధవల ఆ టైంలో గుడి దగ్గరికి ఎందుకు వచ్చారో, నేను ఒకటి కొట్టాననగానే, అవునే పెప్పర్ స్ప్రే బ్యాగ్లో పెట్టుకోమని చెప్పాను కదా నీకు, మరి పెట్టుకోలేదా అని అడిగాడు రిషి. అది కాలేజ్ బ్యాగ్లో ఉంది రిషి, నేను హ్యాండ్ బ్యాగ్ తెచ్చాను, అది బండిలో పెట్టేశాను. అవును, నాకు డౌట్, ముందు ఇద్దరే కదా ఉన్నారు, ఆ ఇడియట్స్ అంతలోనే ఇంకో ఇద్దరు ఎలా వచ్చారు అనగానే, ఏమోరా నాకు నిద్ర వస్తుంది, పడుకుంటాను, నువ్వు కాపలా ఉండు అంది కృతి. దాంతో రిషి, ఇందాక లిస్టులో నిద్ర కూడా వేసుకో, అది కూడా రోజు ఉండేదే అన్నాడు రిషి. అయితే ఇప్పుడు ఏమంటావు అని అడిగింది కృతి. ఏమైనా మాట్లాడు బుడ్డి. నువ్వు ఎందుకు ఇప్పుడు చేత్తోనే తింటావు, నేను చాలాసార్లు గమనించాను, స్పూన్ ఎందుకు ప్రిఫర్ చేయవు అని అడిగాడు రిషి. స్పూన్తో తినడం కన్నా చేత్తో తినడం వల్ల మన చేతి వేళ్ళకి బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఇంకా మనం ఎంత తింటున్నామో మనకు తెలుస్తుంది, ఇంకా మనం తిన్నది బాగా జీర్ణమవుతుంది, అందుకే నేను ఎప్పుడు చేత్తో తినడానికి ఇష్టపడతానంది. మరి ఆ రోజు నీ బర్త్డే రోజు రెస్టారెంట్లో ఏంటి ఆ ఫోర్క్ అండ్ స్పూన్ అరేంజ్మెంట్స్? అదా, దాన్ని టేబుల్ మేనర్స్ అంటారు.
ఇంకా చెప్పాలంటే ఈటింగ్ ఎడికెట్ అంది. అంటే అంటే మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు పాటించే మర్యాద. నువ్వు రెస్టారెంట్కి వెళ్తే చైర్లో ఎలా కూర్చుంటావు అని అడిగింది. ఏముంది, చైర్ని వెనక్కిలా కూర్చుంటా అన్నాడు రిషి. అప్పుడు సౌండ్ చేస్తూ జరుపుతావా చైర్ని? వస్తుంది కిరికిరిమంటూ అన్నాడు. అదే, మనం రెస్టారెంట్కి వెళ్ళిన దగ్గర నుండి తినేసి వచ్చే వరకు ఎలా బిహేవ్ చేస్తామో అదే టేబుల్ మేనర్స్. ఇంకా నువ్వు అడిగావు కదా ఫోర్క్ అండ్ స్పూన్, అవి ఎలా అరేంజ్ చేస్తే ఏంటనేది చెప్పింది. అదంతా విన్న రిషి, అవునే, నువ్వు చెఫ్ అయ్యాక రెస్టారెంట్ పెట్టుకుంటావా లేక పెద్ద రెస్టారెంట్లో చెఫ్గా ఉంటావా అని అడిగాడు. ఆ మాట కృతి ఏదో చెప్పేలోపు, ఒక పని చేయి, ముందు చెఫ్గా జాయిన్ అవ్వు, ఆ తర్వాత నేను స్టార్ హీరో అయ్యాక కృతి గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అని పెడదాం, ఏమంటావు అని అడిగాడు రిషి. ఓకే, కానీ నేమ్ రిషి గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ అని పెడదామంది. నా పేరెందుకు, నీదే పెడదామన్నాడు రిషి. సరే, మరి నీ ప్లాన్ ఏంటి? గ్రాడ్యుయేషన్ అయ్యేలోపు డ్యాన్స్ కరాటాల్లో పర్ఫెక్ట్ అయ్యి నెక్స్ట్ యాక్టింగ్లో కూడా శిక్షణ తీసుకుంటూ సినిమాల్లో ట్రై చేసుకోవడమే అన్నాడు రిషి. మరి మన పెళ్ళి అని అడిగింది రిషి జుట్టు లాగుతూ కృతి. అవును, ఇవాళే గుళ్ళో విషయం గురించి అడగాలనేగా వెళ్ళావు, ఏమైంది అని అడిగాడు రిషి. ఎక్కడా, అభిగడ్ నాకు తోకలాగా నేను ఎటు వెళ్తాడు వస్తుంటే నేను కనుక్కోలేదంది. పాపం వాడిని అలా అనకు, తోక గీక అని అన్నాడు రిషి. రిషి, రేపు మనం వెళ్ళేసరికి మా నాన్న ఉంటే ఆయనకి ఏం చెప్తావు అని అడిగింది కృతి. ఇది మరీ బాగుంది, నేనేమీ లేకపోలేదు, అలాంటప్పుడు నేనెందుకు ఆయన సంజోషిస్తాను అని అడిగాడు రిషి. అబ్బా, అది కాదు రిషి, నేను అనేది, మా డాడీని చూసి నన్ను అక్కడే వదిలి వెళ్తావా లేక అని అంటుంటే నీకు కోపం రాదంటే చెప్తాను అన్నాడు రిషి. నాకు కోపం రప్పించంతే చెప్పు అంది కృతి. ఏముంది, అంతా అయిపోయింది మామ, ఇంకా నీకు సెకండ్ ఆప్షన్ లేదు, నేనే నీకు దిక్కంటాను అన్నాడు రిషి. ఆ మాటకి కృతి చిరుకోపంగా చూసి ముక్కు మీద ఒక్కటిచ్చింది. అబ్బా, ఏం కొట్టావే అంటూ ముక్కురుతుకున్నాడు. కృతి చైర్లో నుండి కిందకి దిగి రిషిని ఇలా రా అంటూ చేతులు చాపింది. రిషి వచ్చి తను హక్ చేసుకున్నాడు. కృతి కూడా తను గట్టిగా హక్ చేసుకుంది. రిషి కృతి మెడ మీద ముద్దు పెట్టాడు. కృతి కళ్ళు మూసుకొని రిషి అంటూ తియ్యగా పిలిచింది. నువ్వు అలా పిలవమాకే, నిజంగానే తప్పు జరుగుతుందంటూ తన పెదవులను అందుకున్నాడు రిషి. కృతి కూడా తను సహకరించింది. ఎంతసేపు అలా ఉన్నారు? రిషి నెమ్మదిగా తన పెదవులను వదిలి, నిద్ర వస్తోందన్నావు కదా, పడుకో అంటూ కృతిని తన గుండెల మీద పడుకోబెట్టుకున్నాడు. కృతి పడుకుంటే తన నడుం చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కుని నవ్వాడు. రే, ఎందుకు నవ్వుతున్నావు అని అడిగింది కృతి. ఇప్పుడు చిక్కావు, ఏంటే మధ్యాహ్నం నడుము పంపి టెంప్ట్ చేస్తున్నావు అంటూ నడుము మీదకి ఇచ్చాడు. కృతి రిషి చేతులు విడిపించుకుంటూ ఉంటే, నా నుంచి తప్పించుకోవడం అంత ఈజీ కాదు అన్నాడు రిషి. బుద్ధి తక్కువై గుడికొచ్చానంది కృతి. అదేంటి అన్నాడు రిషి. మరి అలా రాకుంటే వెధవలు వెంబడించేవారు కాదు, నీకు శ్రమ, నాకు నీతో పాటు ఈ పాటలు ఉండేవి కాదంది కృతి. ఆ మాటకి రిషి నవ్వుతూ, ఇంక గొడవ చేయను, పడుకో అనగానే కృతి రిషి గుండెల మీద తలపెట్టి, రిషి టైం ఎంత అయింది అని అడిగింది. నేను వాచ్ పెట్టుకోనుగా అన్నాడు రిషి. ఎప్పుడు తెల్లవారుతుందో, ఎప్పుడు వెళ్తామో అంటూ ఏదో చెప్పుకుంటూ చూసేసరికి రిషి నిద్రలోకి వెళ్ళిపోయాడు. దాంతో కృతి నవ్వుకుంటూ తన బుగ్గలు చిన్నగా లాగి, లవ్ యూ సో మచ్ రా అంటూ కళ్ళ మీద ఊదింది. నెమ్మదిగా చేతులు విడిపించుకుని రిషిని ఒళ్ళో పడుకోబెట్టుకుంది. తల్లి దగ్గర పడుకున్న చిన్న బాబులా కృతిని చుట్టుకుని పడుకున్నాడు రిషి. రిషికి మెలకు వచ్చి చూశాడు. కృతి తన్నే చూస్తోంది. తెల్లారుతోంది. సారీరా, నేను పడుకున్నాను, నువ్వు అస్సలు పడుకోలేదా అని అడిగాడు రిషి. ఆ మాట కృతి నవ్వుతూ, నువ్వు చిన్ని బాబులా నా ఒళ్ళో పడుకుంటే నేనెలా పడుకుంటానని అడిగింది. సరే పద పద, తెల్లారిపోతోందంది. రిషి లేచి కృతిని పైకి లేపి గట్టిగా కౌగిలించుకుని ఐ లవ్ యూ అని నుదుటిని ముద్దు పెట్టాడు. సేమ్ టు యూ అంది కృతి. ఇద్దరు బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళగానే పైకి రోడ్ కనపడింది. చాలా మెట్లున్నాయి. అమ్మో, అవన్నీ ఇప్పుడు ఎక్కాలా అంది కృతి. తప్పదు అన్నాడు రిషి. సగం మెట్లెక్కగానే
ఇంకా నా వల్ల కాదు బాబు అంది కృతి. దాంతో రిషి తనని ఎత్తుకుని చేతుల్లోకి తీసుకుని ఎక్కేశాడు. పైకొచ్చి దింపాడు. మేడం, ఫ్రీగా ఏమీ కాదు, అడిగినప్పుడంతా ముద్దులు ఇవ్వాలని రిషి అనగానే రాత్రి చాలానే ఇచ్చాను, దానికి దీనికి చెల్లంది కృతి. ఓయ్, అది ఫైటింగ్ చేసినందుకు నువ్వు ఇచ్చిన ఫీజు అన్నాడు రిషి. వెవ్వెవ్వే అంటూ వెక్కిరించింది కృతి. గడియారం 7 గంటలు అవ్వగానే సుప్రజ వాళ్ళ అమ్మమ్మతో, ఏమే ముసలి, మేము ముగ్గురం రాత్రంతా పడుకోకుండా మేల్కొని ఉంటే నువ్వు హాయిగా గుర్రపెట్టి పడుకున్నావా? చెల్లి వాళ్ళు ఇంకా రాలేదు, నాకు భయం వేస్తోంది, మేము వెళ్తాం అక్కడికి అంది సుప్రజ. ఎక్కడికి అని వినిపించి చూస్తే అక్కడ కృతి రిషి నిలబడి ఉన్నారు. మిత్ర, సుప్రజ, అభి ముగ్గురు వెళ్ళి ఇద్దరిని వాటేసుకున్నారు. 5గురు నవ్వుకున్నారు. వాళ్ళని చూసిన అమ్మమ్మ, నేను చెప్పానా రిషి ఉండగా భయపడక్కర్లేదని అని అడిగింది. అమ్మమ్మ, ఆకలి దంచేస్తోంది, ముందు టిఫిన్ చేయనగానే ఆమె టిఫిన్ చేయడానికి వెళ్ళింది. కృతి రిషితో, చాణక్యానికి డ్రెస్ తెమ్మని చెప్పు, ఇక్కడే స్నానం చేసి తినేసి వెళ్దు అంది. ఇంతలో అభి, ఓకే గైస్, నేను వెళ్తాను ఇంక అనగానే, ఎక్కడికి, నువ్వు కూడా తినేసి వెళ్ళంది కృతి. లేదు లేవే, వెళ్ళాలని రిషికి బై చెప్పి వెళ్ళిపోయాడు అభి. కృతి స్నానం చేసి వచ్చేసరికి చాణక్య డ్రెస్తో రెడీగా ఉన్నాడు. రిషి వెళ్ళు, అన్నీ రెడీ చేసి వచ్చానంటూ బాత్రూమ్ చూపించింది కృతి. రిషి రెడీ వచ్చేసరికి అమ్మమ్మ ఇడ్లీలు పూరీలు రెడీ చేసింది. అమ్మ బాబోయ్, ఇన్నా, నా వల్ల కాదన్నాడు రిషి. కానీ మిత్ర, సుప్రజ, అమ్మమ్మ కలిసి బలవంతంగా తనని తినిపించారు. రిషి ఫుల్గా తినేసి, ఇంత హెవీ ఫుడ్ అరగాలంటే నేను వాళ్ళ జిమ్లో ఇంకో అరగంట ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయాలన్నాడు రిషి. ఆ మాటకు అమ్మమ్మ, దానికే మా ఆయన అయితే కనీసం 2 డజన్ ఇడ్లీలు తక్కువ తినేవారు కాదంది. ఆ మాటకి రిషి నవ్వుతూ, సరే ఇంక నేను వెళ్తానని లేచాడు. కృతికి ఎవ్వరూ చూడకుండా ఫ్లయింగ్ కిస్ ఇచ్చి అందరికీ బై చెప్పి వెళ్ళిపోయాడు. రిషి అటు వెళ్ళగానే మిత్ర, సుప్రజ కృతికి చెరువు వైపు చేరి, ఇప్పుడు చెప్పు, ఏం చేశారు ఇద్దరూ కలిసి రాత్రి అని అడిగి హైఫై ఇచ్చుకున్నారు. అంతా అయిపోయింది, మీరు డాడీతో మాట్లాడి పెళ్లి ఫిక్స్ చేయించండి, నాకైతే ఫుల్ నిద్ర వస్తోంది అంది కృతి. అంటే రిషి అస్సలు నిద్రపోనీయలేదన్నమాట అని సుప్రజ అనగానే, అవునక్క, అస్సలు అంది కృతి. అక్కోయ్, ఇది కొంచెం కూడా సిగ్గుపడ్డం లేదు అని మిత్ర అనగానే, నేను కేవలం రిషి దగ్గరే సిగ్గుపడతాను, మీ దగ్గర ఎందుకు అనేసి వెళ్ళి బెడ్ ఎక్కి రిషికి కాల్ చేసింది కృతి. మరొక మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.